హైదరాబాద్ పోలీసులమని చెప్పుకుంటూ అమాయకులను బెదిరిస్తూ వారి వద్ద నుండి డబ్బులు వసూలు చేస్తున్న నలుగురు నిందితులను పట్టుకున్న టోలీ చౌకీ పోలీసులు. ఈ నెల 15వ తేదీ నాడు ఎండి షహబాజ్ మరియు అతని స్నేహితుని వద్ద నుండి పోలీసులమని బెదిరించి వారి వద్ద 5,450 రూపాయల నగదును తీసుకుని పరారయ్యారు. బాధితులు టోలీ చౌకీ పోలీసులను ఆశ్రయించగా ఈ రోజు నలుగురు నిందితులను పోలీసులు పట్టుకుని వారి వద్ద నుండి డబ్బుతో పాటు 3 సెల్ ఫోన్లను మరియు ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. भाई भाई लास्ट टाइम के लिए पैरामाउंट पढ़ने के लिए सो अभी तो नहीं है छोड़े तो आपको पैरामाउंट पढ़ने बाबू से నేను చెప్పిన చూసినా కొన్ని హోటల్స్ ఇయాట్ బండి ఉన్నాయన్నారు కానీ నేను పర్సనల్గా నేను తర్వాత కేసు ఇది 15వ తారీఖు నైట్ 8 PM ఆ ప్రాంతంలో ఇద్దరు విక్టిమ్స్ వెళ్తారు. షాబాజ్ అదేవిధంగా తోఫ్జీ. వీళ్ళు హకీంపేట్ ఎక్స్ రోడ్ దగ్గర ఉన్న మోడర్న్ లిమ్రా హోటల్ దగ్గర వీళ్ళు వెళ్తుంటా అంటే 5గురు ఆటోలో కూర్చొని ఆ ఇద్దరిని బెదిరించేసి మేము పోలీసులం అని చెప్పేసి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర 1000 రూపీస్ ఒకరి దగ్గర ఫస్ట్ కంప్లైంట్ దగ్గర తోఫ్జీ దగ్గర 1000 రూపాయల క్యాష్ ఉంటుంది, దాన్ని తీసుకుంటారు. రెండో విక్టిమ్ షాబాజ్ దగ్గర అతని దగ్గర డబ్బులు లేకపోయేసరికి అతను మొబైల్ ఫోన్ నుండి 4,450 రూపాయలు ఫోన్పే చేయించుకున్న తర్వాత ఈ అమౌంట్ మొత్తం వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకొని తర్వాత వాళ్ళ జల్సాలకు యూజ్ చేస్తారు. ఇందులో కూడా మన వాళ్ళ చాకచక్యం చాలా పనికొచ్చింది. వెంటనే ఆ ఆటోను ఐడెంటిఫై చేస్తారు సీసీ కెమెరాల ద్వారా. తర్వాత ఆటో ఐడెంటిఫై చేస్తారు. సబ్సిక్వెంట్గా వాళ్ళ ఫేస్లు ఇవన్నీ ఐడెంటిఫై అయిన తర్వాత మొత్తం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనము 5 సీజ్ చేయడం జరిగింది. 5,450 క్యాష్, ఒక స్మార్ట్ ఫోను, వాళ్ళు వాడిన ఆటో మీరు ఆల్రెడీ ఇంతకుముందు చూసి ఉంటారు అక్కడ డిస్ప్లే చేసింది. తర్వాత శాంసంగ్ అండ్ రెడ్మీ మొబైల్ ఫోన్స్. వీళ్ళు కూడా ఏమో ఇదే ఖాళీగా వెళ్తున్న నిర్మానుష్య ప్రదేశంలో వెళ్తున్న విక్టిమ్స్ను టార్గెట్ చేసి పోలీసులమని కానీ లేదంటే వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న ఒకవేళ డబ్బు లేకపోతే ఇట్లా యూపీఐ పేమెంట్స్ చేయించుకుంటారు. ఇందులో కూడా మనకు 4గురిని అరెస్ట్ చేసాము. ఒకరు అబ్స్టాండింగ్లో ఉన్నారు, అతన్ని కూడా తొందరలో అరెస్ట్ చేస్తాము. వీళ్ళని కూడా కస్టడీకి వేసుకొని మళ్ళీ ఫర్దర్గా కూడా ఇంకా తరోగా ఇంట్రాగేట్ చేస్తాము. వీళ్ళ ప్రీవియస్ అఫెన్సెస్ కూడా మీకు ఆల్రెడీ ప్రెస్ నోట్లో ఇచ్చిన దాంట్లో ఉన్నాయి. ఇందులో ఒక A1కు మాత్రం 10 కేసులు ఉన్నాయి, 10 కేసులలో ఇన్వాల్వ్ అయ్యాడు. మిగతా వాళ్ళందరి 1-2 కేసులలో ఇన్వాల్వ్మెంట్ ఉంది.